ఉద్వేగభరితమైన ప్రేమికుడైన యేసుక్రీస్తుతో నడుచుట. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 19 వచనములు. ప్రార్థించుదము. కృపగల తండ్రి, దయగల రక్షక, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, వందనములు, స్తోత్రములు. ఈ ప్రత్యేక సమయం వేద పాఠశాల అనే కార్యక్రమం ద్వారా దేవా, మాతో మీరు మాట్లాడబోతూ ఉన్నటువంటి ప్రతి మాట కొరకు ముందుగా వందనాలు చెల్లిస్తూ, దేవ, మా జీవితంలో ఈ వాక్య సందేశం, ఈ ధ్యానం ఉపయోగకరంగా ఆత్మీయతను, ఆధ్యాత్మికతను నడిపించే విధంగా కృప చూపించి మీరే మాతో మాట్లాడుమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధ వార్లారా, వేద పాఠశాలలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో శుభాభివందనములను తెలియజేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 19 వచనములు. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో చేసినటువంటి సంభాషణ. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురును అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలు. 3 పర్యాయాలు నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు సమాధానమును, యేసుక్రీస్తు ప్రశ్నలను ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. పేతురు సమాధానం యేసుక్రీస్తు యొక్క నడిపింపులో, యేసుక్రీస్తు పేతురు సమాధానం చెప్పినప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి బాధ్యతలు, 3 రకాలైనటువంటి బాధ్యతలు. నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము. ఫీడింగ్, ఫోల్డింగ్, కేరింగ్ అనేటటువంటి ఆలోచనలు మనం చేయబోతూ ఉన్నాం. పేతురు విశ్వాసంలో ఎదిగినటువంటి శిష్యుడు, సమర్పింపబడినటువంటి శిష్యుడు. యేసుక్రీస్తుతో అనేక ఆత్మీయ విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకున్నటువంటి శిష్యుడు. మొట్టమొదటిగా తనకు ఇవ్వబడుతున్నటువంటి బాధ్యత, గొర్రె పిల్లలు అవి చిన్నగా ఉన్నాయి, తెలియని తనములో ఉన్నాయి, అనారోగ్యంగా ఉన్నాయి, విడువబడినటువంటి వాటిగా ఉన్నాయి, తృణీకరింపబడ్డాయి. అయితే సేవా సహాయము, సత్యమైనటువంటి మార్గదర్శకంలోనికి నడిపించబడాలి. నీవు నడిపించు అనేటటువంటి విషయాన్ని పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు కొంచెం విశ్వాసంలో పేతురు బలహీనపరచబడ్డాడు, చాలా గిల్టీగా ఉంది. ఇప్పుడు అవిధేయత కనబడుతుంది, ఓపిక లేనివాడుగా కనబడుతూ ఉన్నాడు పేతురు. భయం, ఆందోళన నలిగినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రభువు ఇలాంటి సందర్భంలో 3 విషయాలు నేర్పించేటటువంటి ప్రయత్నం, ప్రేమతో తనను వెంబడించుమని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది, ఈ విషయాలలో మొట్టమొదటి విషయం ప్రేమించుటకు క్రీస్తు పిలుపు. రెండవది త్యాగం కొరకు క్రీస్తు పిలుపు. మూడవది వెంబడించుటకు క్రీస్తు పిలుపు. ప్రేమించుటకు క్రీస్తు పిలుపు, త్యాగం కొరకు క్రీస్తు పిలుపు, వెంబడించుటకు క్రీస్తు పిలుపు. ఈ 3 విషయాలు ఈ 3 ప్రశ్నలలో మనం చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనది. అంత సులువు కాని అటువంటి విషయాలు ప్రపంచంలో ఏవైనా ఉన్నాయా, మానవుని యొక్క జీవితంలో ఏవైనా ఉన్నాయా అంటే అంత సులువు కాదు. ప్రేమ, త్యాగం, విధేయత, వెంబడించుట, ఇవి అంత ఈజీ కావు. సాల్వేషన్ ఈజ్ నాట్ ఏ చీప్. సమర్పించుకోవడము అనేది వెదకడం లాంటిది. వెతికినటువంటి వారిలో పోగొట్టుకున్న విషయాలను నింపబడాలి అంటే అది ఖాళీ చేయబడాలి. ఖాళీ అయినప్పుడే ప్రేమ నింపబడి ఆ నడిపింపు మొదలవుతుందని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను.
అందుకే ఒక మాట వాడినాను నేను, సాల్వేషన్ ఈజ్ నాట్ ఏ చీప్. అది విలువలేనిది కాదు. రక్షణ అనేది విలువలేనిది కాదు, అది చాలా విలువ కలిగింది. ఆ విలువ రావాలంటే ప్రేమ, త్యాగము, విధేయత, వెంబడించుట అనేటటువంటి విషయాలు మనము గమనించాలి. ఆయన త్యాగంను మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుల వారి యొక్క త్యాగాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఈ లోకంలో మనం కొన్ని విషయాలలో ఆయనకిష్టం లేని విషయాలు ఏవైతే ఉంటాయో అవి మనలో ఖాళీ చేయబడినప్పుడు ఆయనను వెతికేటటువంటి వారంగా, ఈ లోకంలో కొన్ని ఆయనకిష్టం లేని విషయాలను మనం త్యాగం చేసినప్పుడు ఆయనను వెంబడించేటటువంటి వారంగా, ప్రేమించేటటువంటి వారంగా, ఆయన పట్ల విధేయత చూపించేటటువంటి వారంగా మనం ఉంటామని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే సిలువలో అదే కనబడుతూ ఉంటుంది. మనకి ప్రేమ కనబడుతుంది, త్యాగం కనబడుతుంది, విధేయత కనబడుతుంది, వెంబడించుట కనబడుతుంది సిలువలో. ఆయననే మనకు మార్గదర్శకంగా ఉండి నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ పేతురుకు కూడా నేర్పిస్తున్నటువంటి పాఠాలు ఏంటి అంటే ప్రేమ, త్యాగం, విధేయత, వెంబడించుట. ప్రేమించుటకు క్రీస్తు పిలుపు, త్యాగం కొరకు క్రీస్తు పిలుపు, వెంబడించుటకు క్రీస్తు పిలుపు ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, గొప్పగా ప్రేమింపబడాలంటే గొప్ప త్యాగము ఖచ్చితంగా చేయాలి. ప్రేమ ఈ లోకంలో చాలా శక్తివంతమైంది. అయితే నెగిటివ్ వేలో ప్రేమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, సంబంధాలు పాడు చేస్తుంది, జీవితం నాశనం చేస్తుంది, త్రాగుడుకు అలవాటు చేస్తుంది, తర్వాత డ్రగ్స్కి అలవాటు చేస్తుంది, సూసైడ్, మర్డర్ చేయిస్తూ ఉంది. ఇది నెగిటివ్ వేలో. ఈరోజు యవనస్తులు లేదా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను మనం గమనిస్తే ప్రేమ పేరుతో ఎన్నో వివాహ సంబంధాలు పాడైపోతూ ఉన్నాయి. ప్రేమ పేరుతో ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్రేమ పేరుతో త్రాగుడు అలవాటు చేసుకుంటున్నారు, డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో అనేక విషయాలలో వారు చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితిలోనికి నడిపించబడుతూ ఉన్నారు. పాజిటివ్ వేలో ప్రేమను మనం గమనిస్తే, పాజిటివ్ వేలో కేవలం ప్రేమ గురించి మనం నేర్చుకోవాలంటే బైబిల్ ఒకటే మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధ గ్రంథం ఒకటే మనకు నేర్పించేదిగా ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో పొరుగువారిని ఏ విధంగా ప్రేమించాలి, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వరు లేడు. ఈ లోకములో ప్రాణం పెట్టేటటువంటి స్థితి కేవలం స్నేహితుడు చేశాడు అనంటే ఆయన ఒకే ఒక్క స్నేహితుడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి ఒకే ఒక్క స్నేహితుడు, ఆయననే యేసుక్రీస్తు ప్రభుల వారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒక్కడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందినని. ఆయన చేసినటువంటి కార్యం అందరికీ ఆపాదించబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ప్రేమతో కూడినటువంటి నడిపింపు చాలా శక్తివంతమైంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉండవలను. 7వ వచనం, నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. నీ ఇంటి ద్వార బంధకముల మీద, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ఏం చేయాలా? ఏం రాయాలా? కుటుంబంలో ఏం రాయాలా? గౌనులలో ఏం రాయాలా? మన యొక్క జీవితంలో ఉన్నటువంటి బంధకాలు తొలగింపబడాలి అంటే ఏం చేయాలా? వాట్ ఆర్ యు రైటింగ్? పిల్లలకు మనం ఏం నేర్పిస్తూ ఉన్నాము? కేవలము ప్రేమ గురించి,
వాక్యములో యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి మనం చూస్తాం. ఇది మామూలు విషయమైనటువంటి ప్రేమ కాదు, భారభరితమైనటువంటి ప్రేమ, చాలా లోతుల్లో నుంచి వచ్చేటటువంటి ప్రేమ పరిశుద్ధ లేఖన భాగం వాక్యములో మనం చూస్తాం. అందుకే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ ప్రభు అనేటువంటి దేవుణ్ణి నువ్వు ప్రేమించినప్పుడు, వాక్యం నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, నీ పిల్లలకు దానిని అభ్యసింపజేసి నీ కుటుంబంలో దానిని దీవెనకరంగా మలుచుకునేటటువంటి స్థితిలో మనం ఉండాలి. ద్వితీయోపదేశ ఖండం 10వ అధ్యాయం 12వ వచనంలో కూడా, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో సేవించి 11వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఎప్పుడు అర్థమవుతుంది ప్రేమ? ఆయన మార్గంలో నడిచినప్పుడు. ఆయన ప్రేమ ఎప్పుడు అర్థమవుతుంది? ఆయనతో మనం ప్రయాణం చేసినప్పుడు, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో యెహోవాను మనము యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనము నడిచినప్పుడు వాక్యమే ఉన్నటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. ఆ వాక్యం మనకు అర్థం చేసినప్పుడు మనము ఆయనతో ప్రేమతో నడిచేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి నీ దేవుడైన యెహోవాను ప్రేమించి విధించినటువంటి కట్టడలను మనం ఎల్లప్పుడూ గైకొనేటటువంటి వారంగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, 21వ వచనం, 23వ వచనం, 28వ వచనములలో, నా మాటలు విని నడుచువాడు నన్ను ప్రేమించుచూ ఉన్నాడు, నన్ను ప్రేమించినవాడు తండ్రిని ప్రేమించేటటువంటి వాడుగా ఉన్నాడు. యోహాన్ పత్రిక, మొదటి పత్రిక 5 అధ్యాయాలలో మనం నేర్చుకునేటటువంటి పాఠం ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రేమగల శక్తి చాలా గొప్పది. ప్రేమకు మించింది లోకంలో ఏ విషయం మనం ఎక్కడ కూడా కనుక్కోను. ప్రేమ అనేది నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ దొరకదు, యేసుక్రీస్తు ప్రభుల వారిలో మాత్రమే దొరుకుతుంది. శక్తిగల ప్రేమ విధేయతలోనికి నడిపిస్తుంది. శక్తిగల ప్రేమ పనిలోనికి నడిపిస్తుంది. శక్తిగల ప్రేమ సేవలోనికి నడిపిస్తుంది. శక్తిగల ప్రేమ త్యాగంలోనికి నడిపిస్తుంది. శక్తిగల ప్రేమ ఆరాధనలోనికి నడిపిస్తుంది. లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. సీమోనును అడిగినటువంటి ప్రశ్న, ప్రేమ, త్యాగము, విధేయతతో వెంబడించడం. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం నుండి 38వ వచనములలో మనం గమనిస్తాం. ఒకరినొకరు ప్రేమించుకోవాలని యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పిస్తూ ఉన్నప్పుడు, పేతురు నీ కొరకు నా ప్రాణం పెడతా అంటాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావయ్యా. యేసయ్య సీమోను పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇదే అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సీమోను అని పిలుస్తూ ఉన్నాడు. సీమోను అనేటటువంటి పేరు ఎప్పుడు యేసయ్యలోనికి నడిపింపబడక మునుపు పేతురు పేరు సీమోను. అదే పేరుతో పిలుస్తూ ఉన్నాడు యేసయ్య. ఎందుకంటే పాత జీవితంలోనికి వెళ్ళిపోయాడు పేతురు, పాత స్థితిలోనికి వెళ్ళిపోయాడు, పాత ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ వల వేసుకుంటూ ఉన్నాడు, చేపలను పడుతూ ఉన్నాడు, సముద్రంలోనికి దిగాడు. అప్పగింపబడినటువంటి బాధ్యత మితిమీరి ఆయన మర్చిపోయి విశ్వాసములో, ఆధ్యాత్మిక స్థితిలో, విధేయతలో సన్నగిలినటువంటి స్థితి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను కుమారుడమైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే 3 సార్లు అబద్ధం ఆడినాడు కాబట్టి. అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధ వార్లరా, అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా గిల్టీగా డిజోబీడియన్స్లో ఉన్నారు. వారి పాత బ్రతుకు మళ్ళీ బోట్, చేప, సముద్రములోనికి వెళ్ళిపోయారు. ఇక్కడ యేసుక్రీస్తు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న అగాపే ప్రేమ, డివైన్ లవ్. జాన్ కల్విన్
ఒక మాట అంటాడు, నో మ్యాన్ విల్ స్టెడ్లీ పర్సివర్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ అన్లెస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ షెల్ రెయిన్ ఇన్ హిస్ హార్ట్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవలో ప్రేమను గ్రహించి హృదయములో మనము నాటుకున్నప్పుడే నిజమైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాం. డూ యూ లవ్ మీ ఎనఫ్ టు లివ్ ఫర్ మీ? డూ యూ లవ్ మీ ఎనఫ్ టు వాక్ అవే ఫ్రమ్ దిస్? నా కొరకు జీవించగలుగుతున్నారా? డూ యూ హ్యావ్ ఏ లవ్ ఫర్ మీ? నాకు సరిపోయేంత ప్రేమ మీ దగ్గర ఉందా అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారిని అందరికీ కృప కలుగును గాక. దిస్ ఈజ్ ఇన్కరప్టబుల్ లవ్. ఇది న్యాయమైనటువంటి ప్రేమ. పేతురు నీకు తెలుసు నా ప్రేమ అంటూ ఉన్నాడు. యేసయ్య అడుగుతుంది అగాపే ప్రేమ, పేతురు అంటున్నది ఫిలేయో ప్రేమ. అంటే అగాపే ప్రేమ డివైన్ లవ్, త్యాగభరితమైనటువంటి దైవిక ప్రేమ. పేతురు చెప్తూ ఉన్నది, అవును నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను ప్రభువా. బ్రదర్ లవ్, ఫ్రెండ్షిప్ లవ్ గురించి మాట్లాడుతున్నాడు పేతురు. చేపులు పట్టడం కాదు, అంతకు మించినటువంటి బాధ్యత అప్పగింపబడింది. కానీ మళ్ళీ క్రిందికి పేతురు వచ్చేశాడు. తెస్సలోనిక సంఘానికి పరిశుద్ధైనటువంటి పౌలు 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు ఇలాగూ వ్రాయబడి ఉన్నాయి. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. 10వ అధ్యాయం 12వ వచనం, అలాగుననే మాసిదోనియా ఎంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందు చుండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మాదిరిగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చించుచున్నాము. క్రీస్తు ప్రేమచే మనము నడిపించబడాలి. పౌలు కూడా అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం నుండి మనం గమనిస్తే, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు అన్నప్పుడు తర్వాత చూడండి పేతురు ఎంతగా యేసయ్యకు తనను అప్పగించుకున్నాడో. తర్వాత పేతురు చెరసాల్లో వేయబడ్డాడు, హింసింపబడ్డాడు, చంపివేయబడ్డాడు. సువార్త కొరకు తన ప్రాణాలను అర్పించినాడు. ప్రాణాలు పోయేంత వరకు దేవుణ్ణి మహిమపరిచినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధ వారులారా, 3 విషయాలు మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం. ప్రేమలో యేసుక్రీస్తుతో నడిపించబడాలి. ఉద్వేగభరితమైన ప్రేమికుడైన యేసుక్రీస్తుతో మనం నడిపించబడాలంటే 3 విషయాలు. ప్రేమించుటకు క్రీస్తు పిలుపును మనం అంగీకరించాలి. త్యాగం కొరకు క్రీస్తు పిలుపును మనం అంగీకరించాలి. వెంబడించుట కొరకు క్రీస్తు పిలుపును అంగీకరించాలి. అంటే ఈ 3 విషయాలలో ప్రేమ, త్యాగం వెంబడించడానికి మనము ఎల్లవేళలా విధేయత చూపించు వారంగా ఉండాలి. ప్రార్థిస్తాం. పరిశుద్ధ దేవ, కృపగల తండ్రి, దయగల రక్షక, ఈ యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకే వందనాలు. ప్రేమ, త్యాగము దేవా, నీవిచ్చినటువంటి వెంబడింపు, పేతురును వారి సంభాషణను మాతో మాట్లాడినావు. మా జీవితాల్లో ఆత్మీయ సత్యములను మేము నేర్చుకొని ఉండగా మాకు నీ పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా మమ్మల్ని నడిపించమని యేసు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.